డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఈ రోజుతో కూటమికి అధికారం ప్రజలు ఇచ్చి 1 సంవత్సరంగా వస్తోంది. కాకపోతే ఈరోజు జరగవలసిన చర్చ, ఈ ఏడాది కాలంలో కూటమి సాధించిన పురోగతి ఏమిటి, చతికిలబడిన అంశాలు ఏమిటి, ఎక్కడెక్కడ వీళ్ళు ఇంకా వెనకబడుతూ ఉన్నారు, వీటన్నిటిని ఒకసారి తరచు చూసుకుంటే వచ్చే సంవత్సరం అన్నా వీటిని అధిగమించడానికి మరి విస్తృత ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఈరోజు జరగవలసిన చర్చ జరగకుండా ఈ రోజున ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుంది అనే అంశంలో విపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వెన్నుపోటు దినం అనే ఒక దాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయమై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 5 సంవత్సరాలు ప్రజలకు పొడిచిన వెన్నుపోటు అంతా మర్చిపోయి ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచేసింది ప్రజల్ని అని ప్రజల్లోకి తీసుకెళ్దామనే కార్యక్రమం ఒకటి మొదలు పెడితే, దానికి ప్రతిగా మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవటానికి అబ్బే అదేమి లేదు, అసలు వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డే, అందుకనే ప్రజలు ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించారు, ఇలాంటి చర్చ నడుస్తుంది. కానీ ఈ సంవత్సర కాలంలో కూటమి ఏం చేసింది అనే జరగాల్సిన అసలైన చర్చను మాత్రం పక్కదారి పట్టిపోయినాయి. కానీ కుండబద్దలు ఏ రోజు అలాంటి పక్కదారి పట్టదు. ఏ రోజు చేయవలసింది, ఎప్పుడు మాట్లాడవలసింది అప్పుడే మాట్లాడుతుంది. మరి ఈ రోజున కూటమి ఏడాది కాలంలో ఏం చేసింది అనే ఒక విషయాన్ని తరచు చూసుకున్నట్టయితే కనుక, యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనకు అంతం చరమగీతం పాడినట్టుగా ఈ కూటమికి అధికారం 164 సీట్లతోటి మరి ఈ కూటమికి అధికారం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 151 నాకు వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి విర్రవీగేదానికి ప్రజలు ఇచ్చిన మరో తీర్పు 164 కూడా మేము ఇవ్వగలం అని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 175కి 175 అనేది ఎక్కడా లేని అంశం. అది ఈ ప్రపంచంలోనే ఎవరు అలా సాధించలేకపోయారు. అలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పి వారి వీరోచితంగా చతకలబడ్డాడు ఆయన. కాకపోతే మరి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ అక్రమ సంపాదనలు కానీ, లేకపోతే స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకపోవటం కానీ, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులు ఈ గణం ఏదైతే ఉందో, ఈ అనుచర గణం, వీళ్ళు సంపాదించే దాన్ని కట్టడి చేయటంలో అనే విషయంలో కానీ, లేకపోతే మరి ఆంధ్రప్రదేశ్ పురోగమించటానికి, అభివృద్ధికి మరి అమరావతి రాజధానిని నిర్మించటమో, పోలవరం పనగచెర్ల లాంటి దాకా తీసుకొని రావటం, వాటన్నిటిని పూర్తి చేయటమో, లేకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తృతంగా కంపెనీలను తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ ఉన్న నిరుద్యోగులు మొత్తానికి ఉద్యోగ కల్పన చేయటమో, లేకపోతే రాష్ట్రానికి ఎక్కువగా జిఎస్టీ వచ్చే రకంగా మరి ఆదాయం పెంచే విధంగా చేయటమో, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని తుడిచి పక్కన పెట్టేశాడు. అమరావతిని వదిలేయటం జరిగింది, పోలవరాన్ని పూర్తి చేయలేదు. ఇక దాంతోపాటుగా ఈ అక్రమ సంపాదనకు ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో అన్నిటినీ అన్వేషించి వాటి మీద మాత్రమే పెట్టారు. ఇప్పుడు అందులో ఈ మద్యం కుంభకోణం అనేది కూడా ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి మరి మెడకు చుట్టుకునే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి వాటన్నిటికీ మరి చరమగీతం ఇక్కడ పాడటం జరిగిందా అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి చూపించిన ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో అందులో ఇదిగో ఇంత మొత్తం దాకా సంపాదించవచ్చు అని చూపించిన దాన్ని పునికి పుచ్చుకున్నారు ఇప్పుడున్న కూటమి నాయకులు. అంటే అధినాయకులు అలా చేస్తున్నారు, ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందని చెప్పేదానికంటే కూడా మరి 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఇన్ఛార్జీలు కావచ్చు, రేషన్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, మిగతా రియల్ ఎస్టేటు వెంచర్ల మీద పడి వాళ్ళ దగ్గర లంచాలు వసూలు చేయటం కానీ, అనేక రకాలుగా వాళ్ళు అక్రమ సంపాదనే చేస్తూ ఉన్నారు. మరి ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పదనుకునేటట్టుగానే ఈ వ్యవహారం కనిపిస్తున్నప్పటికీ, స్వేచ్ఛా స్వాతంత్రాల విషయంలో ప్రజలకు మాట్లాడే హక్కు కల్పించే దాంట్లో కానీ, అంతకుముందు అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టండి, తీసుకొచ్చి లోపల వేయండి, అవసరమైతే వాళ్ళని చితక బాదండి, ఇదే రకంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వస్తున్నాడంటే విపరీతమైన ఆంక్షలు పెట్టేయటం, కొట్లు కట్టేసేయటం, చుట్టూతా బ్యారికేడ్లు కట్టేయటం, ఇలాంటి పరిస్థితులన్నీ పోయి ప్రజల దగ్గరికి నాయకులు వచ్చేశారు. ప్రజలు మరి వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇందులో కూడా ఒక ఫ్లా ఉంది. ఏంటంటే చాలామంది నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.
ఇలాంటి బ్యారికేడ్లు కట్టి ఇవన్నిటిని ఆపే ప్రయత్నమో లేకపోతే ఇంకోటో కాకపోయినా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి నాయకులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు చాలా చోట్ల. ఈ విషయం అయితే మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించాలి. ఈవెన్ వాళ్ళు కూడా అందుబాటులోకి రావటం లేదు అని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో వీళ్ళ కింద పనిచేసే అధికారుల మీద కూడా ఇంకా పూర్తి స్థాయి పట్టు రాలేదు. దానికి తాజా నిదర్శనం ఏమిటి? నిన్న మరి తుని రైలు ఘటన మీద ఒక జీవో రావడం, దాన్ని ఆపండని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఇలాంటి విషయాలు వస్తుంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అసలు మరి ఈ ప్రభుత్వం మీద పట్టుందా లేదా అనే అనుమానం అయితే కలుగుతుంది. ఇక అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికీ అమరావతిని ఆయన వచ్చి రాగానే ఆయనే యాక్చువల్గా ఈ అమరావతిని ఎంచుకున్నాడు కాబట్టి దాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించే కార్యక్రమంలో మోడీ లాంటి వాళ్ళని తీసుకొని రావటం, పైన మోడీతో ఎంత సఖ్యంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనే దాన్ని కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ పోతూ ఉన్నాడు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డికి మోడీకి ప్రత్యక్షంగా ప్రజలకు కనిపించే బంధం లేకపోయినా మరి వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉందనేది చూసాం. ఆ బంధంలో ఆయన సాధించుకోవాల్సినవి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చే విషయంలో ఆయన ఎక్కువగా ప్రగతే సాధించాడు. యాక్చువల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని మరి సక్రమమైన రీతిలో వాడే పద్ధతే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఈ సంక్షేమ పథకాలు అనే ఈ అంశంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేశారు. కాకపోతే వాటన్నిటిని చిన్నగా టైం తీసుకుని చేయటం అనే దాని మీదట ఏడాది గడిచిపోయింది. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ అయ్యింది ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఒకటే. ఇంకా సంవత్సరం అయిన తర్వాత కూడా ఇదిగో రేపు జూన్లో మీకు తల్లికి వందనం ఇస్తాం, వచ్చే ఆగస్టులో అన్నదాత సుఖీభావ్ ఇస్తాం, ఇంకా ఆ తరువాత పైన ఫ్రీ బస్సును తీసుకొస్తాం. ఇంకా చెప్పుకునే స్థాయిలోనే ఉంది తప్ప ఆచరణ స్థాయికి రాలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నా చేతిలో మంత్రదండం ఏం లేదు, బూమ్ బుష్ అనగానే మొత్తం వచ్చి పడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మనం తిరిగి పునరుద్ధరించుకోవటానికి సమయం అంతా అయిపోతుంది. పోలవరం 5 సంవత్సరాలు ఆగిపోవటం మూలాన జరిగిన నష్టం కానీ లేకపోతే మిగతా అన్ని విషయాల్లో రేట్లు పెరిగిపోయే అంశంలో కానీ ఇప్పుడు అమరావతికి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం కానీ ఇవన్నీ జరగటం మూలాన కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కానీ అధికారుల్లో కానీ మిగతా క్రింది స్థాయి నాయకుల్లో సైతం చంద్రబాబు నాయుడు గారే మొన్న మహానాడు సాక్షిగా కోవర్టులు ఉన్నారు అని చెప్పుకునేదాకా వచ్చింది అని అంటే పార్టీ మీద కోల్పోతున్నట్టుగాను అధికారుల మీద పట్టు కోల్పోతున్నట్టుగానే కనిపిస్తోంది. నిన్నటికి నిన్న తాజా ఉదాహరణ తుని ఘటన అయితే ఇంకా దానికి ముందు చాలా సీఎం పేషీలో కావచ్చు, మినిస్టర్ల పేషీలో కూడా కావచ్చు ఆ ఫైలుని నా దగ్గరకు తీసుకుని రండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన తర్వాతే నెలల తరబడి ఆయన దగ్గరకు ఫైలు వెళ్లకుండా ఆపుతున్నారని అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం మరి రాజకీయ నాయకులు చేస్తున్న పని లేకపోతే అధికారుల అలసత్వంతో అలానే ఊరుకున్నా వీళ్ళు కూడా వాళ్ళని ఏం చేయకుండా మెదలకుండా ఊరుకున్నట్టు ఉన్న పరిస్థితి. దీంతో పాటుగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అధికారులందరూ వరుసపెట్టి ఇప్పుడు ఒకళ్ళైతే జైలుకి వెళ్ళారు, ఇద్దరైతే సస్పెండ్ అయి ఉన్నప్పటికీ ఇంకా చాలామంది జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసే వాళ్ళు కనపడుతూ ఉంటే అంటే పూర్తి స్థాయిలో ఇంకా పట్టు రాలేదు అనేది అయితే కనపడుతోంది. అభివృద్ధి దిశగా ఇక చూసేటప్పటికి పైన కేంద్రంలో మరి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఉన్న ఈ ఎంపీల బలం కావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సహకరించే విధంగానే ఉన్నప్పటికీ ఖచ్చితమైన ప్లాన్ ఈ రకంగా ఆచరణతోటి పోతే ఇది ఎప్పటికి పూర్తవుతుంది అనే ఒక దీన్నే ఖచ్చితంగా తీసుకొని రాలేకపోతున్నారు. అమరావతిని పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సరిపోతుందా అనే దాని దగ్గర ఇంకా సందిగ్ధంలోనే ఉన్నప్పటికీ మిగతా అంశాలు వీటన్నిటిలో కూడా ఒకంత పట్టు కోల్పోయినట్టుగానే కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా నియంతృత్వ పాలన లేదు కాబట్టి ప్రజలకు కూడా అంత ఇబ్బంది ఏం కలగటం లేదు అనేది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు కూడా చోచోగానే అట్లా ఇట్లానే వాళ్ళు కూడా పాలన సాగిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తిగా పట్టు తెచ్చుకోవటం, ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధి చేయటం అనే దాంట్లో ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగానే ఉంది కూటమి పరిస్థితి. ఇది కూటమి ఏడాది పాలనలో వాళ్ళు సాధించిన ప్రగతి.
నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిదాకా చూసినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. ఇలాగా న్యూట్రల్ వాయిస్లో తరచు చూసుకుంటే తప్ప మనం ఈ నాయకులు చేస్తున్న పనుల్ని అర్థం చేసుకోలేము అనేది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.